కాంగ్రెస్ ఎజెండా యాంటీ హిందూ ఎజెండా. ఇవాళ 2014 లోపల మతహింస నిరోధక చట్టం పేరు మీద ఒక చట్టం తేవాలని సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి UPA 2 ప్రభుత్వం ప్రయత్నం చేసింది. డ్రాఫ్ట్ బిల్లు కూడా తయారు చేసింది. మనందరి అదృష్టం, మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల అదృష్టం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది. ఆ చట్టం కింద అమలు అయ్యి ఉంటే ఇవాళ ప్రతి హిందువు జైళ్లలో ఉండాల్సి వచ్చి ఉంటుంది. ఎంత ఘోరమైనటువంటి చట్టం అంటే 2 అరటిపండ్ల షాపులు ఉంటాయి, ఒకటి హిందువుది ఉంటుంది, ఒకటి ముస్లింలు ఉంటది. నేను పోయి హిందూ షాపులో అరటిపండ్లు కొనుక్కుంటే ఒకవేళ ముస్లింకు నేను ముస్లిం అనే అనుమానం కారణంగానే నా షాప్ కు రాలేదు, నాకు అభద్రత వచ్చిందని చెప్పి కూడా నా మీద కేసు పెట్టవచ్చు. అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ 6 నెలలు బెయిల్ లేకుండా. లేదు, ఒక నేను వాసుదేవన్ గారిని చూసి నాకు అభద్రత వస్తుంది, మనసులో నాకు నిద్ర పడతలేదు, భయం అనిపిస్తుంది, వాసుదేవన్ గారిని చూస్తే ప్రత్యక్షంగా కూడా కాదు, ఈ అనంత్ టీవీ ఛానల్లో మిమ్మల్ని చూస్తాడు ఒక ముస్లిం ఎక్కడో కూర్చొని, మీ ముఖం చూస్తే ఆయనకు భయం అవుతుంది, ఆయన పోయి కేసు పెట్టవచ్చు, మిమ్మల్ని 6 నెలలు అరెస్ట్ చేయాల్సే అవకాశం ఉంటుంది.